నమస్కారం ఈటీవీ న్యూస్ కి స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు ట్రిపుల్ తలాక్ అంశంపై విచారణ ప్రారంభించిన సుప్రీంకోర్టు ఇస్లాం మూల సూత్రాల్లో ఉంటే చట్టబద్ధత జోలికి వెళ్లబోమని స్పష్టీకరణ అమెరికా పర్యటన అద్భుతంగా సాగుతోందన్న చంద్రబాబు ఏపీలో పెట్టుబడులు పెట్టాలని 90 సంస్థల ప్రతినిధులకు విజ్ఞప్తి చేసినట్టు వెల్లడి ఆంధ్రప్రదేశ్లో వైద్య విధానాలపై యూపీ ఆరోగ్య మంత్రి ప్రశంసలు ఉత్తరప్రదేశ్లో అమలు చేయనున్నట్టు సిద్ధార్థనాథ్ సింగ్ ప్రకటన ఖమ్మం మార్కెట్ యార్డ్ ఘటనలో రైతులకు బెయిల్ కోర్టుకు తెచ్చే సమయంలో సంకెళ్లు వేయడంపై నిరసన 2 ఎస్ఐల సస్పెన్షన్ నిలువెత్తు నిర్లక్ష్యానికి సాక్షిగా నిలిచిన ప్రభుత్వాసుపత్రులు కాన్పుకెళితే కాటికి పంపిన వైనం 4 ఆసుపత్రులు తిరిగినా దక్కని ప్రాణాలు నయీంతో అంటకాగిన పోలీస్ అధికారులపై తెలంగాణ సర్కార్ చర్యలు 5 ఖాకీలను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు నైరుతి రుతుపవనాలపై వాతావరణ శాఖ చల్లని కబురు మే 15 నాటికి అండమాన్కు తాకుతాయని వెల్లడి తర్వాత వారంలో కేరళకు తొలకరి ముస్లింలు అనుసరిస్తున్న ట్రిపుల్ తలాక్ బహుభార్యత్వానికి చట్టబద్దత ఉందా అనే అంశంపై చరిత్రాత్మక విచారణను సుప్రీంకోర్టు ప్రారంభించింది. మొదట ఇస్లాం మూల సూత్రాల్లో ట్రిపుల్ తలాక్ అంశం ఉందా లేదా అనేది పరిశీలిస్తామన్న సర్వోన్నత న్యాయస్థానం మూల సూత్రమని తేలితే చట్టబద్దత జోలికి వెళ్లబోమని తేల్చి చెప్పింది. ట్రిపుల్ తలాక్ బహుభార్యత్వంతో సంబంధం లేనందున రెండింటినీ కలిపి చూడలేమని స్పష్టం చేసింది. ముస్లింలు అనుసరిస్తున్న ట్రిపుల్ తలాక్ బహుభార్యత్వాన్ని సవాల్ చేస్తూ దాఖలైన వేర్వేరు పిటిషన్లపై సుప్రీంకోర్టులో విచారణ ప్రక్రియ ప్రారంభమైంది. ఈ పిటిషన్లపై విచారణ చేపట్టిన ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ జేఎస్ ఖెహర్ నేతృత్వంలోని 5 సభ్యుల ధర్మాసనం తాము పరిశీలించే అవకాశమున్న అంశాలను వెల్లడించింది. ట్రిపుల్ తలాక్ పై వాదనలు వినిపించేందుకు ప్రతివాదులందరికీ 2 రోజులు సమయం ఇస్తామని, ఈ గడువులో వాదనలు పూర్తి చేయాల్సి ఉంటుందని జస్టిస్ కురియన్ జోసెఫ్, జస్టిస్ ఆర్ఎఫ్ నారిమన్, జస్టిస్ యుయు లలిత్, జస్టిస్ అబ్దుల్ నజీర్లతో కూడిన ధర్మాసనం వెల్లడించింది. ఈ గడువులో ఎవరైనా వాదనలు పునరావృతం చేస్తే అడ్డుకుంటామని తెలిపిన ధర్మాసనం అందరి వాదనలు పూర్తయిన తర్వాత ప్రతివాదుల వాదనలపై అభిప్రాయాలు చెప్పేందుకు ప్రతి పిటిషనర్ కు 1 రోజు గడువు ఇస్తామని పేర్కొంది. ముస్లింలు ఆచరిస్తున్న బహుభార్యత్వానికి ట్రిపుల్ తలాక్ తో సంబంధం లేనందున ఆ అంశంపై తాము విచారణ జరపటం లేదని పేర్కొంది. ట్రిపుల్ తలాక్ కు ఇస్లాం మూల సూత్రాల్లో ఎలాంటి స్థానం ఉందనే అంశాన్ని పరిశీలిస్తామని తెలిపింది. ట్రిపుల్ తలాక్ అమలు చేయదగిన ప్రాథమిక హక్కుగా పరిగణించవచ్చా అనే అంశాన్ని పరిశీలిస్తామన్న ధర్మాసనం అది నిజమని తేలితే దానికి చట్టబద్దత ఉందా లేదా అనే అంశం జోలికి వెళ్లబోమని స్పష్టం చేసింది. అయితే ఈ కేసులో వాదనలు ప్రారంభించిన పిటిషనర్ సైరా బానో తరపు న్యాయవాది అమిత్ సింగ్ చడ్డా ట్రిపుల్ తలాక్ ఇస్లాం మూల సూత్రం కాదని తెలిపారు. పాకిస్తాన్, బంగ్లాదేశ్ వంటి దేశాల్లో ట్రిపుల్ తలాక్ ఇస్లాం వ్యతిరేకమని వాదించారు. ఈ దశలో జోక్యం చేసుకున్న ధర్మాసనం అన్ని అంశాల్ని పరిశీలిస్తామని స్పష్టం చేసింది. న్యాయ వ్యవస్థ వెలుపలి నుంచి విడాకులు మంజూరవుతుంటే వాటిపై న్యాయ వ్యవస్థ పర్యవేక్షణ ఉండాలని మరో పిటిషనర్ తరపు న్యాయవాది పేర్కొన్నారు. ఈ విషయంలో సుప్రీంకోర్టుకు సాయం చేస్తున్న కేంద్ర మాజీ మంత్రి సల్మాన్ ఖుర్షీద్ ట్రిపుల్ తలాక్ అసలు విషయమే కాదని, భార్యాభర్తల మధ్య రాజీ ప్రయత్నాలు చేయకుండా పరిగణనలోకి తీసుకోలేమని పేర్కొన్నారు. ఈ విషయంలో భర్త ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని మరో పిటిషనర్ తరపున వాదనలు వినిపించిన కేంద్ర మాజీ మంత్రి కపిల్ సిబాల్ తెలిపారు. ట్రిపుల్ తలాక్ అంశానికి ఉన్న ప్రాధాన్యం దృష్ట్యా వేసవి సెలవులు సహా శని, ఆదివారాల్లోనూ వాదనలు ఆలకించాలని సుప్రీంకోర్టు ధర్మాసనం నిర్ణయించింది. కోర్టు ధిక్కరణ కేసులో జస్టిస్ కర్ణన్ కు సుప్రీంకోర్టు 6 నెలల జైలు శిక్ష విధించిన నేపథ్యంలో ఆ తీర్పును వెనక్కి తీసుకోవాలంటూ ఆయన సర్వోన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. కలకత్తా హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ కర్ణన్ తరపున తాను ప్రాతినిధ్యం వహిస్తున్నట్టు మాథ్యూస్ జె నేదుంపారా అనే న్యాయవాది కోర్టుకు తెలిపారు. జస్టిస్ కర్ణన్ తరపున వ్యాజ్యం వేసేందుకు ఇచ్చిన పత్రాలను మాథ్యూస్ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ జేఎస్ ఖెహర్ తో కూడిన ధర్మాసనానికి తెలిపారు. ఈ సమయంలో జస్టిస్ కర్ణన్ ఎక్కడ ఉన్నారని ధర్మాసనం ప్రశ్నించగా ఆయన చెన్నైలోనే ఉన్నట్టు మాథ్యూస్ చెప్పారు. జస్టిస్ కర్ణన్ తరపున వాదించేందుకు 12 మంది న్యాయవాదులు నిరాకరించారని తెలిపారు. జస్టిస్ కర్ణన్ అభ్యర్థనను పరిగణనలోకి తీసుకుంటామని జస్టిస్ ఖెహర్ తెలిపారు.
అమెరికా పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ 7 రోజుల పర్యటనలో మొత్తం 15 నగరాల్లో పలువురు పారిశ్రామికవేత్తలతో సమావేశమైనట్టు తెలిపారు. మొత్తం 30 సమావేశాల్లో పాల్గొన్నట్టు తెలిపిన ఆయన ఆంధ్రప్రదేశ్కు పెట్టుబడులు ఆకర్షించే ప్రయత్నాల్లో భాగంగా 90 కంపెనీలకు సంబంధించిన సీఈఓలు, యాజమాన్య ప్రతినిధులతో చర్చలు జరిపినట్టు తెలిపారు. ఈ సమావేశాల్లో వ్యవసాయం, ఫైనాన్షియల్ టెక్నాలజీ, విద్య, హార్డ్వేర్, ఐటీ, ఐఓటీ, వాహన, ఆరోగ్య రంగాలకు చెందిన పరిశ్రమల్లో పెట్టుబడులు వచ్చే అవకాశాలు ఉన్నట్టు ట్విట్టర్ ద్వారా వెల్లడించిన వివరాల్లో చంద్రబాబు చెప్పారు. ఆయా రంగాల్లో అవగాహన ఒప్పందాలు కూడా కుదిరినట్టు వెల్లడించారు. ఈ పరిశ్రమలు ఏర్పాటైతే 12,500 పైచిలుకు ప్రత్యక్ష ఉద్యోగాలొస్తాయని ఆయన ట్విట్టర్లో పేర్కొన్నారు. ఉత్తరప్రదేశ్లో వైద్య సేవల మెరుగుదలకు సహకరించేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సానుకూలత వ్యక్తం చేసింది. దేశంలోనే ఉత్తమ వైద్య సేవలు అందిస్తున్న రాష్ట్రాల్లో ఒకటిగా నీతి ఆయోగ్ నుంచి గుర్తింపు పొందినందున ఆ విధానాలను యూపీలోనూ అమలు చేసేందుకు సహకరించాలని ఆ రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి సిద్ధార్థనాథ్ సింగ్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని కోరారు. ఈ మేరకు సిద్ధార్థ్తో పాటు యూపీకి చెందిన వైద్య శాఖ ఉన్నతాధికారులు విజయవాడలో ఏపీ వైద్యారోగ్య శాఖ మంత్రి డాక్టర్ కామినేని శ్రీనివాస్ ఇతర ఉన్నతాధికారులతో సమావేశమై ఇక్కడ అమలవుతున్న కార్యక్రమాలు, వైద్య సేవలు అందిస్తున్న విధానాలను తెలుసుకున్నారు. ఆరోగ్య కేంద్రాల్లో అందుతున్న వైద్య సేవలు, ఆసుపత్రుల్లో ఔషధాలు, ఇతర సౌకర్యాల సమాచారం క్షణాల్లో అందుబాటులో ఉండడంపై సంతృప్తి వ్యక్తం చేశారు. 108, 102 అంబులెన్స్లు సమకూర్చడం, ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్యంతో డయాలసిస్ యూనిట్లు ఏర్పాటు, సంచార వైద్య కేంద్రాల స్థాపన వంటి 10 అంశాలను యూపీలోనూ అమలు చేయడం ద్వారా ఏడాదిలో మంచి మార్పులు తీసుకొస్తామని చెప్పారు. In Uttar Pradesh, health services, I would say in ICU. Andhra Pradesh has developed a service delivery mechanism which is very transparent and very robust, continuously improving on them. We have understood how in last 3 years the Andhra Pradesh has done a phenomenal work on the health services. I have requested the Honorable Minister, please handhold Uttar Pradesh and help us to improve our health services. ఖమ్మం మిర్చి యార్డ్ దాడి ఘటనలో అరెస్ట్ అయిన రైతులకు బెయిల్ లభించింది. 10 మంది రైతులకు 3 కేసుల్లో ఖమ్మం న్యాయస్థానం బెయిల్ మంజూరు చేసింది. ఈ నెల 8న ఒక కేసులో రైతులకు బెయిల్ మంజూరు చేసిన కోర్టు ఇవాళ మరో 2 కేసుల్లో ఊరట కల్పించింది. ఆ తర్వాత కాసేపటికి జైలు నుంచి విడుదలైన రైతులు తమను అనవసరంగా కేసుల్లో ఇరికించారని ఆరోపించారు. ఆరుగాలం కష్టించి పండించిన పంటను అమ్ముకునేందుకు వచ్చిన తమపై కేసులు పెట్టడమేంటని ప్రశ్నించారు. తాము తెచ్చిన మిర్చిని ఇప్పుడు ఎక్కడ ఉందో కూడా తెలియదని ఆవేదన వ్యక్తం చేసిన రైతులు తమ చేతులకు సంకెళ్లు వేయడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇదెక్కడి న్యాయమని నిలదీశారు. రౌడీలుగా గొలుసులు పట్టుకొని మమ్మల్ని కోర్టుకు ఎక్కించారు. 77 బస్తాలు వేసుకొచ్చిన రైతు రౌడీ అవుతున్నా 77 బస్తాలు వేసుకొచ్చి ఆ బస్తాలు ఏమాగపోతాయని మేము అని కూలీలకు డబ్బులు ఇవ్వాలని మేము తీసుకొచ్చిన బస్తాలు కూడా మాకు తెలియదు. మరి ఆ తర్వాత సిఐ గారు చూపిస్తారు, ఎస్ఐ గారు చూపిస్తారు, ప్రభుత్వం చూపించదో మాకైతే తెలియదు. మమ్మల్ని మరీ దారుణంగా ఎస్ఐ గారు బయటికి పిలిచారు. భోజనానికి వెళ్తుండగా తీసుకొచ్చారు. ఎందుకు సార్ అని అడుగుతా ఉంటే బాబు ఏం లేదు, మీ ఫోటోలు ఏమైనా ఉంటే చెక్ చేసి పంపిస్తా అన్నారు. మమ్మల్ని దారుణంగా పట్టుకొచ్చి కేసులు చేశారు. జడ్జి మేడం అడిగేటప్పుడు ఏమన్నారు సార్, అంటే న్యాయ బజార్లో దొరికిరని చెప్పండి సార్, పోతా అంటే మేము ఇట్లా కొడతా అంటే బజార్లో దొరికిరు సార్, అట్లా చెప్పండి సార్ అనేసి చెప్పారు సార్ మాకు. సార్ అటు రైతులకు సంకెళ్లు వేసి కోర్టుకు తీసుకొచ్చిన ఘటనపై ఖమ్మం పోలీస్ కమిషనర్ కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఘటనపై అదనపు డీసీపీతో విచారణకు ఆదేశించిన ఆయన ప్రభుత్వ జోక్యంతో 2 ఎస్ఐలపై సస్పెన్షన్ వేటు పడింది. అంతకుముందు కోర్టులో హాజరుపరిచేందుకు రైతులకు సంకెళ్లు వేసి తీసుకురావడాన్ని ప్రజా సంఘాలు, రాజకీయ నాయకులు, న్యాయవాదులు తీవ్రంగా ఖండించారు. రైతులను పరామర్శించేందుకు వచ్చిన ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య సంకెళ్లు వేయడాన్ని తీవ్రంగా తప్పుపట్టారు. ఆకలి మండతో రోడ్డు మీదకి వస్తే ప్రభుత్వానికి సంఘ వ్యతిరేక శక్తులు కనపడుతున్నారు. చివరికి ఈ రోజు కోర్టుకి వాయిదాకి తీసుకొస్తే సంఖ్యలు వేసి తీసుకురావడాన్ని అత్యంత దుర్మార్గమైన చర్య. సుప్రీంకోర్టు యొక్క రూలింగ్స్, జడ్జిమెంట్ స్పష్టంగా ఉన్నా ఆ నిబంధనలకు వ్యతిరేకంగా రాష్ట్ర ప్రభుత్వం ఈ రకంగా చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తూ ఎవరైతే ఈ చర్యలకు పాల్పడ్డారో వాళ్ళ మీద తక్షణమే చర్యలు తీసుకుని రైతాంగానికి బేషరతుగా క్షమాపణ చెప్పాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. కేసులు పెట్టి జైలుకు పంపించి ఈ రోజు బేడీలేసి కోర్టులో హాజరుపరచడం ఇది చాలా బాధాకరమైన విషయం. ముఖ్యమంత్రి గారు బహిరంగ క్షమాపణ చెప్పాలి. ఏ పోలీస్ అధికారులైతే రైతులకు బేడీలేసి వాళ్ళని సస్పెండ్ చేయాలి. చేయకుంటే మరి ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు ఇది జరిగిందని చెప్పి మేము భావించాల్సి వస్తుంది. యావత్ తెలంగాణ సమాజం దీని మీద చాలా తీవ్రంగా రియాక్ట్ కాబోతుంది.
ప్రభుత్వం ఎన్ని చర్యలు తీసుకున్నప్పటికీ సర్కార్ ఆసుపత్రుల తీరు మారలేదని చెప్పే ఘటన మంచిర్యాల జిల్లాలో చోటు చేసుకుంది. నిర్లక్ష్యంతో కడుపులో బిడ్డను, నిండు చూలాలను నిలువునా చంపేసిన ఈ ఘటన అందర్నీ కలచివేస్తోంది. మంచిర్యాల జిల్లా వేమనపల్లి మండలం బొమ్మెన గ్రామానికి చెందిన పద్మను కాన్పు కోసం దగ్గర్లోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తీసుకెళ్లారు. అక్కడ పరీక్షించిన వైద్యురాలు లావణ్య సుఖప్రసవం కోసం చెన్నూరుకు తీసుకెళ్దామంటూ అంబులెన్స్ లోనే బయలుదేరారు. మార్గ మధ్యలోనే ఆమె అంబులెన్స్ దిగిపోగా చెన్నూరు ప్రభుత్వ ఆసుపత్రిలో గర్భిణిని పరీక్షించిన వైద్యురాలు పాప పరిస్థితి బాగాలేదని చెప్పి మంచిర్యాలకు తీసుకువెళ్లాలని సూచించారు. అక్కడ చిన్న శస్త్రచికిత్స చేసిన వైద్యులు కరీంనగర్ తీసుకెళ్లాలని చెప్పి చేతులు దులుపుకున్నారు. అక్కడ నుంచి గత రాత్రి కరీంనగర్ ఆసుపత్రికి వెళ్లగా అక్కడ పరీక్షలు నిర్వహించిన వైద్యులు పద్మకు శస్త్రచికిత్స చేసి మృత శిశువును బంధువులకిచ్చారు. ఇదే సమయంలో తీవ్ర రక్తస్రావమైనందున తల్లి పద్మ పరిస్థితి బాగాలేదని చెప్పారు. కొంతసేపటికి పద్మ కూడా చనిపోయినట్టు సమాచారం ఇవ్వగా బంధువులు బోరుమన్నారు. తల్లి బిడ్డల మృతికి మంచిర్యాల వైద్యులు చేసిన శస్త్రచికిత్సే కారణమని వారు ఆరోపించారు. అక్కడ ఆపరేషన్ చేసినా గాని చిన్న ఆపరేషన్ చేసినప్పుడు పాపని తీసేది ఉంటే పెద్ద పానానికి అయితే ఏం పమేనమైతే రాకపోవు. చిన్న పానం పెద్ద పానం మొత్తం బాధ్యతలు వాళ్ళే మంచిరాల గవర్నమెంట్ హాస్పిటల్కి తీసుకురా అని కేసీఆర్ గారు చెప్పిరి, మాకు డిఎంహెచ్ఓ చెప్పిరి, మాకు పై అధికారుల నుంచి ఒత్తిడి ఉండే మేము ఇట్లా పేషెంట్ తీసుకొచ్చి మేము ఇక్కడ ఇబ్బంది పడుకుంటా రేపు ఇట్లనే ఒక 2-3 డెత్తులు అయితే రేపు ఊళ్ళలోకి పోయినా కానీ మాకు విలువ ఉండదు. అక్కడ మేము మా మాట కూడా ఎవరు విలువ ఇయ్యరు. కాబట్టి దయచేసి గవర్నమెంట్ ఇప్పటికైనా స్పందించి తగు చర్యలు తీసుకోవాలని నా యొక్క మనవి. తల్లి బిడ్డ మృతిపై ఆగ్రహించిన పద్మ బంధువులు తమకు న్యాయం చేయాలంటూ ఆందోళనకు దిగారు. కరడుగట్టిన నేరస్తుడు నయీంతో జతకట్టిన పోలీస్ అధికారులపై వేటు పడింది. 5 పోలీస్ అధికారుల్ని తెలంగాణ ప్రభుత్వం సస్పెండ్ చేసింది. సిఐడి అదనపు ఎస్పీ మద్దిపాటి శ్రీనివాసరావు, మీర్చౌక్ ఏసీపీ శ్రీనివాసరావు, సీసీఎస్ ఏసీపీ చింతమనేని శ్రీనివాసరావు, కొత్తగూడెం సీఐ రామ్ గోపాల్, సంగారెడ్డి ట్రాఫిక్ సీఐ మస్తాన్పై వేటు పడింది. వీరి అండదండలతో నయీం భూకబ్జాలు, సెటిల్మెంట్లు, బెదిరించి అక్రమ వసూళ్లకు పాల్పడడం వంటి చర్యల ద్వారా పెద్ద మొత్తంలో ఆస్తులు సంపాదించాడని విచారణలో తేలింది. బాధితులు నయీంపై ఫిర్యాదు చేసినా సదరు పోలీస్ అధికారులపై చర్యలు తీసుకోలేదన్న ఆరోపణల నేపథ్యంలో ప్రభుత్వం వేటు వేయడం చర్చనీయాంశంగా మారింది. ధర్నా చౌక్ ను ఎత్తివేయవద్దని తెలంగాణ రాజకీయ ఐకాస డీజీపీ అనురాగ్ శర్మకు విజ్ఞప్తి చేసింది. ఐకాస అధ్యక్షుడు కోదండరాం నాయకత్వంలో వివిధ పార్టీలకు చెందిన నాయకులు డీజీపీని కలిసి ఏదైనా నిర్ణయం తీసుకునేట్లయితే అఖిలపక్ష నాయకులతో చర్చించాలని కోరారు. ఈ అంశంపై అధికారులతో మాట్లాడి ఓ నిర్ణయానికి వస్తామని డీజీపీ చెప్పినట్లు తెలిపిన కోదండరాం ధర్నా చౌక్ కోసం శాంతియుతంగా చేస్తున్న పోరాటాన్ని కొనసాగుతామన్నారు. రేపు ఉదయం 9 గంటలకు గన్ పార్క్ వద్ద అఖిలపక్ష నాయకులతో కలిసి మౌన దీక్ష చేపడుతున్నట్లు వెల్లడించారు. మీకేమన్నా సమస్యలుంటే అఖిలపక్ష సమావేశంలో చర్చించండి, కానీ ధర్నా చౌక్ను మూసివేయవద్దని వారికి మేము విజ్ఞప్తి చేసినాం. అనేక వర్గాల ప్రజలు ఇక్కడికి వచ్చి తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. ఇది లేకపోతే వాళ్ళు ఎక్కడికి పోతారు? అది సాధ్యమయ్యే పని కానే కాదు. ఖచ్చితంగా దీనిపైన గవర్నమెంట్ 15 లోపు ఒక నిర్ణయం తీసుకుంటే ఉపయుక్తంగా ఉంటుందనే మాట కూడా వారికి విన్నవించుకున్నాం. సిద్దిపేట ప్రభుత్వ వైద్య కళాశాలకు మొత్తం 931 పోస్టులు మంజూరు చేస్తూ తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. వచ్చే విద్యా సంవత్సరం నుంచే తరగతులు ప్రారంభించే విధంగా పోస్టుల నియామకాలు చేపట్టనున్నట్టు ఉత్తర్వుల్లో వివరించింది. 4 ఏళ్లలో మొత్తం పోస్టులను భర్తీ చేయనున్నట్టు తెలిపిన తెలంగాణ సర్కార్ ఈ ఏడాది 391, వచ్చే ఏడాది 310, 2019లో 147, 2020లో చివరి 83 పోస్టులు భర్తీ చేయనున్నట్టు వెల్లడించింది. ఈ పోస్టుల్లో అత్యధికంగా 361 స్టాఫ్ నర్స్ ఉద్యోగాలు ఉండగా జూనియర్ రెసిడెంట్ ఖాళీలు 86, సీనియర్ రెసిడెంట్ పోస్టులు 59, అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులు 58, అసోసియేట్ ప్రొఫెసర్ పోస్టులు 41 ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ శాసనసభ సచివాలయం నుంచి 53 మంది తెలంగాణ ఉద్యోగులు ఇవాళ రిలీవ్ అయ్యారు. తెలంగాణలోని శాసనసభ సచివాలయానికి వారిని రిలీవ్ చేస్తూ ఏపీ స్పీకర్ కోడెల ఉత్తర్వులు జారీ చేయగా వెలగపూడిలోని ఏపీ అసెంబ్లీ నుంచి బస్సులో హైదరాబాద్ కు బయలుదేరి వెళ్లారు. అంతకుముందు ఏపీకి చెందిన ఉద్యోగులు వారికి వీడ్కోలు పలికారు. సుదీర్ఘకాలం కలిసి పనిచేసిన తాము సొంత రాష్ట్రానికి వెళ్లడం ఓవైపు సంతోషంగానే ఉన్నా ఇంతకాలం కలిసి పనిచేసిన వారిని వదిలి వెళ్లటం బాధగానే ఉందని తెలంగాణ ఉద్యోగులన్నారు.
తెరాస ఎంపీలు ఢిల్లీలో పలువురు కేంద్ర మంత్రుల్ని కలిసి తెలంగాణ సమస్యలు త్వరగా పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు. మంత్రి సంతోష్ గంగ్వార్ను కలిసిన ఎంపీలు తెలంగాణలో కార్యకలాపాలు జరుపుతున్న ఆంధ్రప్రదేశ్ గ్రామీణ వికాస బ్యాంక్ను తెలంగాణ గ్రామీణ బ్యాంక్గా మార్చాలని కోరారు. సికింద్రాబాద్ కంటోన్మెంట్ ప్రాంతంలో రక్షణ శాఖ సిబ్బంది మరోసారి రహదారులు మూసివేయడంపై రక్షణ మంత్రి అరుణ్ జైట్లీతో చర్చించిన ఎంపీలు ఈ చర్య కారణంగా 35,000 జనాభా ఇబ్బందులు పడుతున్నారని వివరించారు. ప్రత్యామ్నాయ మార్గం చూసే వరకు రోడ్డు వేయకుండా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. జేబీఎస్ నుంచి కరీంనగర్ జాతీయ రహదారిపై ఫ్లైఓవర్ నిర్మిస్తే 8 జిల్లాల వారి ప్రయాణం సులభతరం అవుతుందని తెలిపారు. ఇందుకు 100 ఎకరాల రక్షణ శాఖ భూమి కావాలని, ఇందుకు బదులు రాష్ట్ర ప్రభుత్వం భూమి ఇచ్చేందుకు సిద్దంగా ఉందన్నారు. ఇందుకు జైట్లీ సానుకూలంగా స్పందించారని చెప్పారు. పార్లమెంట్లో ఇచ్చిన హామీ మేరకు ఎయిమ్స్ ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని జైట్లీ సహా ఆరోగ్య మంత్రి జేపీ నడ్డాను కూడా కలిసి కోరామని తెలిపారు. ఫ్లోర్ ఆఫ్ ద హౌస్ మీద ఎయిమ్స్ను తెలంగాణకు ప్రకటిస్తున్నామని చెప్పడం జరిగింది. దానికి ఫైనాన్షియల్ కమిట్మెంట్ చేయాలని చెప్పిన దాంతో జైట్లీ గారు కూడా నడ్డా గారితో మాట్లాడారు. ఈ ఫైల్ పుటప్ చేయమని చెప్పడం జరిగింది. దాంట్లో 50 to 100 crores ఏదైతుందో ఈ సంవత్సరం అలాట్ చేస్తామని చెప్పి కూడా వాళ్ళు చెప్పడం జరిగింది. తెలంగాణలోని 31 జిల్లాలను ప్రాతిపదికగా తీసుకుని రైల్వే అభివృద్ది పనులు చేపట్టాలని ఎంపీలు రైల్వే శాఖను కోరారు. రాష్ట్రంలో కొత్త లైన్లు, పాత ప్రాజెక్టుల పురోగతి, స్టేషన్లలో సౌకర్యాల పెంపుపై దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ వినోద్ కుమార్ యాదవ్ ఏర్పాటు చేసిన సమావేశంలో ఎంపీలు మరోసారి అభ్యర్థనలు ఏకరువు పెట్టారు. గతం కంటే కొంతమేర ప్రాజెక్టుల కేటాయింపులో పరిస్థితి మెరుగైనప్పటికీ జిల్లాల పునర్విభజనకు తగ్గట్లు ప్రాధాన్యం ఇవ్వాలని కోరారు. 4 దశాబ్దాలుగా పెండింగ్లో ఉన్న ప్రాజెక్టులు ఇంకా పురోగతికి నోచుకోకపోవడంపై నిరసన వ్యక్తం చేశారు. యాదాద్రి కాజీపేట మధ్య 3వ లైన్, బీబీనగర్ నడికుడి మధ్య డబుల్ లైన్ ఏర్పాటు చేయాలని, కాజీపేట సికింద్రాబాద్ మధ్య ఇంటర్సిటీ ఎక్స్ప్రెస్ నడపాలని సూచించారు. ఎక్స్ప్రెస్ రైళ్లను మరికొన్ని కేంద్రాల్లో ఆగేలా చూడాలన్న ఎంపీలు దక్షిణ మధ్య రైల్వేలో రాష్ట్ర ఉద్యోగులకు ప్రాధాన్యం ఇవ్వాలని కోరారు. కాజీపేట టు హైదరాబాదు ఎంఎంటీఎస్ టైప్ రేక్స్ తోని ఇంటర్సిటీ ఎక్స్ప్రెస్ చేసేసి మార్నింగ్ ఒక 3 trips, ఈవినింగ్ ఒక 3 trips అయితే ఎక్స్ప్రెస్ ట్రైన్ మీద రద్దీ తక్కువైతుంది. దానికి సానుకూలంగా స్పందించడం జరిగింది. నేను ఒక ఆవేదనతో చెప్తా ఉన్నాను. 100% ఇన్కమ్ రైల్వేకి ఉంటే 60% సౌత్ ఇండియా నుంచి ఉంటుంది, 40% మాత్రమే నార్త్ ఇండియా నుంచి ఉన్నది. మాకు 50% మన పనులు కావాలి కదా. పెండింగ్ లో ఉండేటువంటిది నార్త్ ఈస్ట్ వెస్ట్ నుంచి అన్ని రకాల నుంచి ఇట్లా ట్రైన్లు పోతాయి కనుక కాజీపేటను డివిజన్ కావాలని కోరాం. ప్రతిపాదన పంపిస్తానని ఒప్పుకున్నారు. థ్యాంక్స్. ఎంపీల విజ్ఞాపనల్లో వీలైనంత మేర పరిగణనలోకి తీసుకుంటామన్న దక్షిణ మధ్య రైల్వే జీఎం వినోద్ కుమార్, ఎంపీలు ప్రాతినిధ్యం వహించే అన్ని స్టేషన్లలో ఎక్స్ప్రెస్ రైళ్లు ఆపడం సాధ్యం కాదన్నారు. అన్ని స్టేషన్లలో సౌకర్యాలు పెంచుతామన్న ఆయన ఎంఎంటీఎస్ 2వ దశ పనులు 2018లోగా పూర్తి చేస్తామని చెప్పారు. MMTS Phase 2, we have started expediting this project. The commissioning will start from December 2017 and all the sections will be commissioned by December 2018. There was one issue with the Ministry of Defence, but this issue has been sorted out with the intervention of Honorable Prime Minister. We received number of requests for stopping mail and express trains at various stations. It is not possible to stop mail and express train at so many stations, because if we start stopping at every station, these trains will not be mail and express train. హైదరాబాద్ జూబ్లీహిల్స్ వద్ద జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో మరణించిన ఆంధ్రప్రదేశ్ పురపాలక శాఖ మంత్రి నారాయణ కుమారుడు నిషిత్ అంత్యక్రియలు ముగిశాయి. బంధువులు, ఆప్తులు, నారా లోకేష్ సహా 18 మంది మంత్రులు, తెలుగుదేశం, వైకాపా ఎంపీలు, ఎమ్మెల్సీలు, వివిధ పార్టీల నాయకులు, పలు విద్యాసంస్థల ప్రతినిధుల కన్నీటి వీడ్కోల మధ్య నిషిత్ భౌతిక కాయానికి నెల్లూరు పెన్నా నదీ తీరంలోని బోడిగాడితోట శ్మశాన వాటికలో నారాయణ అంతిమ సంస్కారాలు నిర్వహించారు. ఈ ఉదయం 9:30కు నెల్లూరు నారాయణ మెడికల్ కాలేజీలోని స్వగృహం నుంచి నిషిత్ అంతిమ యాత్ర మొదలైంది. దాదాపు 8 కిలోమీటర్లు సాగిన యాత్రలో స్థానికులు నిషిత్కు వీడ్కోలు పలికారు. అనంతరం కుమారుడి చితికి నారాయణ నిప్పంటించి అంతిమ సంస్కారాలు పూర్తి చేశారు.
నిషిత్ నారాయణ మృతికి కారణమైన ప్రమాదాన్ని దృష్టిలో పెట్టుకుని మెట్రో రైలు యాజమాన్యం అప్రమత్తమైంది. జంట నగరాల్లో ఇరుగ్గా ఉన్న ప్రాంతాల్లోని మెట్రో రైలు పిల్లర్లకు సూచిక బోర్డులు, హెచ్చరికలను బిగిస్తోంది. ముషీరాబాద్ నుంచి సికింద్రాబాద్, బేగంపేట నుంచి సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి ఉప్పల్ వెళ్లే మార్గాల్లో ప్రతి పిల్లర్కు రేడియం స్టిక్కర్లను అతికించారు. ప్రమాదకర మలుపుల వద్ద సూచిక బోర్డులు ఏర్పాటు చేశారు. అంచనాల కంటే ముందే నైరుతి రుతుపవనాలు భారత తీరాన్ని తాకనున్నాయి. మే 15 నాటికే అండమాన్ సముద్ర తీరానికి నైరుతి రుతుపవనాలు చేరుకుంటాయని భారత వాతావరణ విభాగం అంచనా వేస్తోంది. తర్వాత వారం రోజుల్లోనే రుతుపవనాలు కేరళలో ప్రవేశిస్తాయని భావిస్తోంది. జూన్ మొదటి వారానికి నైరుతి రుతుపవనాలు తెలుగు నేలను తాకుతాయని వాతావరణ శాఖ అంచనా వేసింది. ప్రస్తుతం బంగాళాఖాతం, హిందూ మహాసముద్రంలో నెలకొన్న అనుకూల పరిస్థితుల వల్లే రుతుపవనాలు ముందుగా రావడానికి కారణమవుతున్నాయని వాతావరణ శాఖ తెలిపింది. 2 రోజుల పర్యటన కోసం ప్రధాని నరేంద్ర మోదీ శ్రీలంక చేరుకున్నారు. అక్కడ దిగిన ప్రధానికి శ్రీలంక ప్రధాని రనిల్ విక్రమసింఘే ఘన స్వాగతం పలికారు. తర్వాత కొలంబోలోని గంగరామయ్య ఆలయాన్ని దర్శించుకున్నారు. ఆలయంలో నిర్వహించిన పూజల్లో పాల్గొన్న ఇరువురు ప్రధానులు అక్కడ జరిగిన దీపోత్సవాన్ని వీక్షించారు. శుక్రవారం సింహాళిల ఆధ్వర్యంలో జరిగే అంతర్జాతీయ బుద్ధ జయంతి కార్యక్రమంలో ప్రధాని మోదీ పాల్గొననున్నారు. కొలంబోలో భారత సహకారంతో నిర్మించిన ఆసుపత్రిని ప్రారంభించనున్న మోదీ అనంతరం అక్కడి తమిళ సంతతి ప్రజలతో భేటీ కానున్నారు. రహదారి సదస్సు సందర్భంగా చైనా రాజధాని బీజింగ్లో ఏర్పాటు చేసిన బంగారపు వర్ణపు వంతెన ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. బంగారు బిస్కెట్ల నమూనాలో మెరిసిపోతున్న స్వర్ణ వారధికి అందమైన పుష్పాలను అలంకరించడంతో అది మరింత ఆకర్షణీయంగా కనిపిస్తోంది. ఈ వంతెనను చూసేందుకు పర్యాటకులు పెద్ద సంఖ్యలో రహదారి సదస్సుకు తరలివస్తున్నారు. ఇక ముఖ్యాంశాలు మరోసారి. ట్రిపుల్ తలాక్ అంశంపై విచారణ ప్రారంభించిన సుప్రీంకోర్టు. ఇస్లాం మూల సూత్రాల్లో ఉంటే చట్టబద్దత జోలికి వెళ్లబోమని స్పష్టీకరణ. అమెరికా పర్యటన అద్భుతంగా సాగుతోందన్న చంద్రబాబు. ఏపీలో పెట్టుబడులు పెట్టాలని 90 సంస్థల ప్రతినిధులకు విజ్ఞప్తి చేసినట్టు వెల్లడి. ఆంధ్రప్రదేశ్లో వైద్య విధానాలపై యూపీ ఆరోగ్య మంత్రి ప్రశంసలు. ఉత్తరప్రదేశ్లో అమలు చేయనున్నట్టు సిద్ధార్థనాథ్ సింగ్ ప్రకటన. ఖమ్మం మార్కెట్ యార్డ్ ఘటనలో రైతులకు బెయిల్. కోర్టుకు తెచ్చే సమయంలో సంకెళ్లు వేయడంపై నిరసన. 2 ఎస్ఐల సస్పెన్షన్. నిలువెత్తు నిర్లక్ష్యానికి సాక్షిగా నిలిచిన ప్రభుత్వాసుపత్రులు. కాన్పుకెళితే కాటికి పంపిన వైనం. 4 ఆసుపత్రులు తిరిగినా దక్కని ప్రాణాలు. నయీంతో అంటకాగిన పోలీస్ అధికారులపై తెలంగాణ సర్కార్ చర్యలు. 5 ఖాకీలను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు. నైరుతి రుతుపవనాలపై వాతావరణ శాఖ చల్లని కబురు. మే 15 నాటికి అండమాన్కు తాకుతాయని వెల్లడి. తర్వాత వారంలో కేరళకు తొలకరి. ఈటీవీ న్యూస్ సమాప్తం. నమస్కారం.